పక్కన బనకచెర్ల మొన్ననే కేంద్రం కుదరదంది, ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏదో నల్లమల సాగర్ 55,000 కోట్లు రాసేయడమే. మనం బేసిక్గా ఒకటే గుర్తు, గోదావరి జలాలు వాడుకోవాలంటే సైలెంట్గా వాడుకుంటే ఎవ్వడేం పీకలేడు. ఎందుకంటే పోలవరం ఉంది, పోలవరం నుంచి మనం షిఫ్ట్ చేసుకుంటాం. పలిచెంతల ఏదో పట్టిసీమకి ద్వారా ఇటు తీసుకొచ్చి పోసేటటువంటి పని చేసాం. అది ఆర్భాటం చేయడం వల్ల జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు సైలెంట్ కృష్ణా నీళ్ళనే తీసేసుకుంటున్నారు. వాళ్ళు ఏమి హడావిడి చేయట్లా, కూల్గా చేసుకెళ్ళిపోతున్నారు. ప్రచార ఆర్భాటం ఏం చేయట్లా, నీళ్ళు వచ్చేస్తేనే వాడేసుకుంటారు. కేసీఆర్ చేశారు అట్లా. మనం సైలెంట్గా చేసుకోవాల్సింది కాస్త ప్రచారం దక్కకపోతే ఎట్లా. పోనీ అలాగని ప్రాజెక్టులు పూర్తి చేస్తారు, అక్కడ ప్రాజెక్టులు పూర్తి చేసేసుకున్నారు. కృష్ణ నీళ్లు శ్రీశైలానికి వచ్చేలోపే ఎత్తిపోతల ద్వారా పోసేసుకుంటున్నారు. శ్రీశైలం నుంచి సాగర్కి వచ్చేలోపే ఎత్తిపోతల ద్వారా పోసేసుకుంటున్నారు. దాంట్లో వాళ్ళు అట్ట చేస్తున్నారని శ్రీశైలం దగ్గర మనం ఇంకో పక్కన పొక్కబెట్టి తీసుకోవడానికి జగన్ ఆ రోజున ప్రయత్నిస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దాన్ని జడగొట్టారు. ఎక్కడికి మనకు వచ్చే నీళ్ళని జడగొట్టారు. ప్లస్ వేరే ఎత్తిపోతలు అతను ప్లాన్ చేసినప్పుడు అతన్ని తప్పుపడతా దాని మీద పర్మిషన్స్ లేవంటూ ఎన్జీటీ దగ్గరికి వెళ్ళి ఆపే ప్రయత్నం చేసుకొచ్చారు. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇదేదో ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోలంగా మనం బనకచెర్ల అన్నారు. ఇప్పుడు బనకచెర్ల పోయి నల్లసాగరం వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది అన్నటువంటి. బేసిక్గా ఒకటే 55,000 కోట్లు 60,000 కోట్లు కట్టే సిచ్యువేషన్లో మనం ఉన్నామా? రాజధానికి డబ్బులు లేవు, అప్పులు తెచ్చుకుంటున్నాం. పోలవరం కేంద్రం డబ్బులు ఇస్తుంటే కూడా చాలక కేంద్రం కూడా 25,000 కోట్లు ఇవ్వడం వల్ల దాన్ని 45 అడుగులు కట్టాల్సింది 41 అడుగుల దగ్గరే ఆపుతున్నాం. మరో పక్కన 5,000 కోట్లు లేక ఓ పక్కన మెడికల్ కాలేజీలు 10 కాలేజీలు వదిలేసుకున్నాం. ఇక్కడ 55,000 కోట్లు పెట్టగలిగిన సీన్ ఉందా మనకి? 5 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు అయినా అవుతుందా? కాకపోతే భవిష్యత్తులో ఎవడన్నా కడితే మా పేరు ఉండాలన్నటువంటి కోణంలో రాసుకున్న ఈ పనులు చేస్తున్నట్టుంది.